ఫోన్ ట్యాపింగ్ పేరుతో గత రెండేళ్లుగా బీఆర్ఎస్ పార్టీపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఆలీబాబా, 40 దొంగలు, దండుపాల్యం మూటా తరహాలు అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడానికి సిట్టు పేరిట కుట్రలు జరుగుతున్నాయని ప్రవీణ్ కుమార్ అన్నారు. రాజకీయ నాయకులకు ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కూడా నేరుగా ట్యాపింగ్ చేయమని చెప్పారని తెలిపారు. నోటీసే మొట్టమొదట మేము ఎన్నో వేదికల మీద చెప్పినాం. ఒక నెల క్రితం కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసుల సందర్భంగా, మాజీ ఎంపీ సంతోష్ రావు గారికి ఇచ్చిన నోటీసు సందర్భంగా కూడా చెప్పారు. రాజకీయ నాయకులకు ట్యాపింగ్కు ఏమాత్రం సంబంధం ఉండదు. ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత గణనీయంగా 4 గోడల మధ్యలో కేవలం కొద్ది మంది పోలీస్ అధికారులకు జరిగే అధికారబద్ధమైన చట్టబద్ధమైన ప్రక్రియ అని మేము చెప్పడం జరిగింది. 1885 సంవత్సరంలోనే ట్యాపింగ్ చట్టబద్ధమని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం పేరే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. సెక్షన్ 5 చాలా క్లియర్గా దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, మనీ లాండరింగ్ నిరోధించడం కోసం, పన్నుల ఎగవేతను నిరోధించడం కోసం, ప్రాణాలను కాపాడడం కోసం, ఉగ్రవాద దాడుల నుండి, తీవ్రవాద దాడుల నుండి ప్రజలను రక్షించడం కోసం దేశంలో ఉండే నిఘా సంస్థలు ట్యాపింగ్ చేయవచ్చు అని చెప్పేసి చట్టమే చెప్తున్నది. నోటీసే మొట్టమొదట మేము ఎన్నో వేదికల మీద చెప్పినాం. ఒక నెల క్రితం కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసుల సందర్భంగా, మాజీ ఎంపీ సంతోష్ రావు గారికి ఇచ్చిన నోటీసు సందర్భంగా కూడా చెప్పారు. రాజకీయ నాయకులకు ట్యాపింగ్కు ఏమాత్రం సంబంధం ఉండదు.